తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చిట్టు రిపోర్ట్ ఇచ్చింది. మన గత ముఖ్యమంత్రి గారికి సనాతన ధర్మం మీద కానీ, హైందవ ధర్మం మీద కానీ, హిందూ దేవుళ్ళ మీద కానీ నమ్మకం లేదు. వారు కనీసం వారి హయాంలో గుడికి వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టరు, భార్యా సమేతంగా రారు, అది వారి ఇష్టం. కానీ కల్తీ లడ్డు విషయంలో మాత్రం 4 నివేదికలు ఇప్పుడు వచ్చాయి. సాక్షాత్తు చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక అతను కూడా చేస్తున్నట్టుగా సమర్పణ, ఆయన కూడా ఒప్పుకొని దానిలో కొంత డబ్బు కూడా వాపస్ ఇస్తానని చెప్పడం కూడా సమాచారం ఉంది. కేవలం అతి దారుణమైన ఇల్లు క్లీన్ చేసే లిక్విడ్ తో చేసే దాన్ని కూడా కలిపారనేది తెలుస్తా ఉంది సమాచారం. సువాసన రావడానికి బెటా క్యారటాన్ అనే ఒక రసాయనాన్ని కూడా కలిపినట్టుగా తెలుస్తా ఉంది. ఎన్డీడీబీ రిపోర్ట్ క్లియర్ కట్ గా ఉన్నది కల్తీ జరిగింది అని. తర్వాత నిన్న కూడా మరి వాళ్ళంతా నాయకులందరూ ఒప్పుకున్నా కూడా మరి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఎందుకు తెలియట్లేదో, రిపోర్ట్ చూసారా లేదా, వారికి ఇంగ్లీషు మరి పరిజ్ఞానం ఉందా లేదా అనేది కూడా అనుమానం వ్యక్తం వస్తుంది. అసలు పాలు అనేది లేకుండా తయారు చేశారండి. మరి అది మరి వారికి ఎలా వచ్చిందో ఆ విజ్ఞానం అది మనకు తెలియదు. అసలు భక్తులుగా మీరు చెప్పండి, అసలు ఇలాగా ఒక్క పాలు కూడా లేకుండా కల్తీ నెయ్యి చేయటం మీరేమంటారు? పాలు కూడా ప్రపంచం మొత్తం కూడా దేవదేవుని యొక్క భక్త కోటి ఉందండి. అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సాక్షాత్తు అయోధ్య కూడా వీళ్ళు కొన్ని లక్షల లడ్డూలు పంపించారండి. ప్రపంచం మొత్తం కూడా దాన్ని సేవించడం జరిగింది. మనం దేవుని ప్రసాదం అంటే సాక్షాత్ చెప్పులు ఇడిచేసి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకుంటామండి. మరి భక్తులందరి యొక్క మనోభావాలు దెబ్బతిని ఇన్నాళ్ళు ఆరోగ్యం జరుగుతుంది. మరి ముఖ్యంగా కొన్ని వందల కోట్ల మంది తినుంటారు ఇన్నాళ్ల పాటు. జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతాడంటారు? ఆయన గురించి తెలిసిందే కదండి. ఆయన గురించి మనకు తెలియని ఉంది కొత్తగా. ఆయన ఏది చెప్పడండి. ఆయన ఏది అనుకుంటే వాళ్ళు ఎవరన్నా రాసిస్తే అది చదవటమే తప్ప ఆయనకంటూ స్వతహాగా పరిజ్ఞానం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ సిట్ రిపోర్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి అసలు అసలు కల్తీ జరగలేదని అది అని మాట్లాడుతాను. దాని మీద మీరేమంటారు? సిట్ రిపోర్ట్ ఇచ్చింది దేని గురించి అండి? కెమికల్స్ కలిసినాయి అని చెప్పారు కదా. ఆ కెమికల్స్ కూడా ఎలాంటివి కలిసినాయి అండి? బాత్రూమ్ లో వాడే కెమికల్స్ లాంటివి, పామాయిల్ లాంటివి. పామాయిలే వాడొద్దు అంటారు కదండి. అలాంటి పామాయిల్ లాంటి మిశ్రమాలు కలిపి లడ్డు తయారు చేస్తారండి. సుమారు 68 లక్షల లీటర్లు కల్తీ జరిగిందంటే ఎంతమంది ఆరోగ్యాన్ని పాడు చేయాలనుకుంటున్నారు? ఇన్ని లక్షల మంది ఆరోగ్యాలు పాడు చేయాలనుకుంటున్నారు. అయోధ్య రామ మందిరికి వెళ్ళినప్పుడు కూడా లడ్డూలు తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళినాయి కదా. ఎంతమందికి లడ్డూలు పంచారు? ఎంతమంది ఆరోగ్యాలకి ఎఫెక్ట్ అయి ఉంటది. అదృష్టం బాగుండి అది పాయిజన్ అవ్వలేదు కాబట్టి ఒక విధంగా అదృష్టం అనుకోవాలి. అది బయటికి రాకుండా మీరు కప్పెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు బతుకున్నారు. క్లీన్ చిట్ ఇచ్చింది అనేది మాట్లాడుతున్నారు. లేదండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నాడు. ఆయన టీటీడీ దేవస్థానంలో ఏం చేశారు? అంతకుముందు చైర్మన్ గా చేస్తున్నారు. ఆయన హయాంలో జరిగింది నాకు తెలియదు. నీకు తెలియకుండా ఎలా జరిగింది? పిల్లి పాలు తాగుతూ ఎవరిని చూసుకోవట్లేదు అన్నట్టు నువ్వు ఎలా చెప్తున్నావు? నీకు తెలియకుండా జరిగిపోద్దా? నువ్వు అనుకున్నా జరిగిపోద్దా? నీ పర్మిషన్ లేకుండా వచ్చేస్తుందా? ఒక చైర్మన్ పదం అంటే మాటలా? చెప్పండి. మీరు ఒప్పుకున్నారండి, ఖచ్చితంగా ఒప్పుకున్నారు. ఆయనే ఒప్పుకున్నారు. ఒప్పుకుంది కూడా ఎవరెవరో కాదండి. వైవి సుబ్బారెడ్డి గారు నిన్న వీడియో చూస్తుంటారు సోషల్ మీడియా. జోగి రమేష్ గారు, రోజా గారు ఇద్దరు సంభాషణలు వినే ఉంటారు కదా. ఏ విధంగా వచ్చినాయి? అయ్యో మనం తప్పు చేస్తాము, మనం కప్పిపుచ్చుకుంటున్నాము అని అంటే జోగి రమేష్ గారు ఏమంటున్నారు? ఇది నేషనల్ మీడియాకి వెళ్ళిపోయింది, ఎలా అయిపోద్ది అంటే ఎటకారంగా మాట్లాడుకుంటున్నారండి. అది ఎటకారం కాదండి, మీకు దెబ్బ పడిపోద్ది. ఎందుకంటే దేవుడి విషయంలో మీరు చాలా తప్పులు చేస్తున్నారు. మీరేంటంటే ప్రజల మనోభావాలను ఒకటి, హిందువుల మనోభావాలను ఒకటి బాగా దెబ్బ కొడుతున్నారండి. ఈ విషయంలో ఏంటంటే ఒక హిందువే కాదు, ప్రజలందరూ కుల మతాలకు విభిన్నంగా అన్ని మతస్థులు, అన్ని కులస్తులు ఈ రోజు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్లో కానీ ఏం ఆలోచిస్తున్నారంటే అసలు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చినా గానీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఏం జరగలేదు, దాంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ క్షమాపణ చెప్పాలి అది ఇదని మాట్లాడతాను. దాని మీద మీరేమంటారు? క్షమాపణ చెప్పాల్సింది ఎవరండి? గత ప్రభుత్వం అంటే వీళ్ళే కదా. వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన కల్తీకి వాళ్ళెందుకు సమాధానం చెప్పాలి? కల్తీ జరిగిందని ఒప్పుకుంటుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయే వైవి సుబ్బారెడ్డి. అంటే ఆ తిరుమల దేవస్థానం ఆయన చేసిందే కదా. రెండోది నిన్న బయటపడిన వీడియోని బట్టి ఒప్పుకుంటుంది, ఆలోచించింది ఎవరు? వాళ్ళదే. హిందువుల మనోభావాల్ని, ప్రజల మనోభావాల్ని అడ్డు పెట్టుకొని కల్తీ చేస్తున్నారు. ఈరోజు మీకు జగన్మోహన్ రెడ్డి అని పేరు తీసేసి కల్తీ రెడ్డి అని పేరు పెట్టుకోవడం మీకు నామకరణం చేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కల్తీ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కాదు. మీరు లడ్డు కల్తీ జరగేదని జగన్మోహన్ రెడ్డి ఒక్కరు చెప్తున్నారు తప్పితే ఏదైతే సొంత పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా ఒప్పుకోవడం అయితే జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు లాంటి తిరుమల తిరుపతి మాజీ చైర్మన్ గారు కానివ్వండి, అలాగే ఇప్పుడు నిన్న అనుకుంటా ఆ రోజా గారు వచ్చి రమేష్ గారిని పరామర్శించి, రోగి రమేష్ గారిని పరామర్శించిన దాంట్లో వాళ్ళ వీడియో కూడా ఒకటి బయటకు
బయటకు వచ్చింది. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, మనం చాలా పెద్ద అపరాధం చేశాము, దీనివల్ల దేశవ్యాప్తంగా మనకి చాలా పెద్ద ప్రమాదం అయితే చుట్టుముట్టింది, మనం చాలా ఇబ్బందులు ఉన్నాం, కల్తీ అయితే జరిగింది, దీన్ని ఎంతవరకు మనం కవర్ చేయాలి అని చెప్పని వాళ్ళ పార్టీ నాయకులు ఒప్పుకున్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంతవరకు వాదించి దీన్ని మసిపూసి మారేడుగా చేస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఆల్రెడీ భయంతో వాళ్ళు వణుకుతున్నారు. ఇప్పుడు ఇది తేటతెల్లం అయిపోయింది, దొంగ పని అన్నది బయటపడిపోయింది అని చెప్పని రోజా గారు లాంటి వాళ్ళు, రమేష్ గారు లాంటి వాళ్ళు అలాంటిది ఏం కలవలేదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు సార్. ఇప్పుడు జగన్ గారు చెప్పారు, ఓకే సార్, జగన్ గారు చెప్పిందని పట్టుకొని చూస్తే మరి ఇప్పుడు వీళ్ళు చెప్పిందని ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ బంధువే, వాళ్ళ బాబాయ్ గారే, ఆయన ఏం చెప్పారు? జరిగింది మహాపరాధం జరిగింది, కొంతమంది అధికార దుర్వినియోగం పాలన మహారాధం జరిగింది, నేను నా హయాంలో జరిగిందని ఆయన చెప్పారు వైవి సుబ్బారెడ్డి గారు. అలాగే నిన్న రోజా గారు అదే మాట్లాడారు కదా, ఇప్పుడు రమేష్ గారు కానీ రోజా గారు కానీ ఇది దేశవ్యాప్తంగా మన మీద అయితే నింద పడిపోయింది, మనం అసలు దీని నుంచి ఎలా బయట వాళ్ళో మనకు అర్థం కావట్లేదు, చాలా పెద్ద అపరాధం చేసాం మనం. వాళ్ళు క్షమాగుణంలోకి వచ్చారు. ఇటు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం కళ్ళు మూసుకొని వెళ్తున్నారు. అలాగా ఈ లడ్డూని పూర్తిగా అభివృద్ధి చేశారు, అసలు పాలు అనేది లేకుండా లడ్డూని తయారు చేశారు, అనేక రకాల కెమికల్స్, చెత్త, వ్యర్థ పదార్థాలను వాడి ప్రజల ఆరోగ్యాన్ని, మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఏదైతే నాశనం చేస్తా ఆ నాశనం చేసేటువంటి కెమికల్స్ తో పాలు లేకుండానే పాలను సృష్టించి తయారు చేసిన ఈ లడ్డు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్న మంచి వ్యక్తి ముందు దాన్ని ఆయన ఒప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒప్పుకుంటే ఆయన మరి ఎంతవరకు ఈయన లోపలికి వెళ్తారన్నది ఈయన భయం, ఆయనకు ఒక భయం పట్టుకొని వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు చెప్పిన దాన్ని కూడా ఆయన పట్టించుకోకుండా ఈయన ఒక రకంగా వెళ్ళిపోయి ఈయన దీన్ని అబద్ధాన్ని నష్టం చేసే ప్రక్రియ ఆయన పడిపోయి ఇక దీన్ని ఎంతవరకు ఈయన చెప్పగలరు? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా అర్థమైపోయింది, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి భక్తులు అంతమందికి అర్థమైపోయింది, ఈ లడ్డు 2019 నుంచి 2024 లోపు మొత్తం కల్తీ జరిగిపోయింది. దీన్ని పూర్తిగా ఏ రోజైనా సరే నేను ఇంకొకటి అడగదలుచుకున్నా, ఏ రోజైనా సరే తిరుమల తిరుపతి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర దర్శనం ఆయన ఏ రోజైనా తిరుపతి లడ్డు తినడం చూసాము మనం, ఇప్పటి వరకు అది కూడా జరగలేదు. ఆయన ఏ రోజైనా తిరుపతి లడ్డు చేతికిస్తే తీసి పక్కన పడేసేసి చేతి దుడిచి వెళ్ళిపోయి తప్పితే ఆయన తినడం అంటే ఆయనకు తెలుసు ఈ లడ్డీని మనం కల్తీ చేసి ఇది తిని నా ఆరోగ్యం పాటు చేసిన అవకాశం నాకు వద్దని చెప్పి ఆయన బాగానే సేఫ్గా అన్నాడు. జనాల మీద మాత్రం ఆ కల్తీ చేసిన లడ్డూని వదిలేడు. ఈరోజు ప్రజల ఆరోగ్యంతో పాటు హిందువుల యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసి దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర భక్తులను మొత్తం అందరినీ కూడా బాధపెట్టి ఆ ఉసురు ఆయన తగిలే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే కల్తీ జరిగిందని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, ఏమని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అది ఇది అని మాట్లాడారు. తప్పు చేసింది ఈయన ఉండి క్షమాపణ వాళ్ళని చెప్తారు సార్. ఇప్పుడు సిట్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో దర్యాప్తు సంస్థ కాదు, లోకేష్ గారు పెట్టిన దర్యాప్తు సంస్థ కాదు, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు. వాళ్ళు చూసి పూర్తిగా నిర్ధారించిన తర్వాత కదా దీన్ని ఇచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరీ మూర్ఖత్వంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు క్షమాపణ చెప్పాలి, ఎలా జరిగింది అసలు ఎంతవరకు కరెక్ట్? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, కల్తీ జరగలేదని మాట్లాడు, దాని మీద మీరేమంటారు? దేవుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తిగా వెళ్తే అక్కడ ఈయన కల్తీ నెయ్యితో లడ్డు చుట్టించి ప్రసాదం పంచించడం ఎంత న్యాయం? ఆయనకి దేవుడు అనేవాడు ఆయన చూసుకుంటాడు. వాళ్ళ బాబాయి రోజా గారే ఒప్పుకుంటున్నప్పుడు ఈయనకి క్లీన్ సిటీ లెటర్ ఇచ్చారని ఈయన అంటే ఎంత భావ్యం? ఒక పాల సుక్క లేకన్నా నెయ్యి తయారు చేసి బాత్రూమ్ కడిగే కెమికల్స్ తోని అలాంటి వాడడం ఎంత న్యాయం చెప్పండి? ఆయన అనుకుంటే సరిపోతుందా? వాళ్ళ బాబాయ్ ఒప్పుకున్నారు, రోజా గారు ఒప్పుకున్నారు, ఇంకా వాళ్ళు అట్లా వాళ్ళ తరపునే చెప్తున్నప్పుడు ఆయన అనుకొని ప్రజలకి దేవుడికి మోసం చేస్తూ ఆయన పరిపాలన చేశారు కనుక ఈ పరిపాలనని ఖండించి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఇంకెప్పుడు జరగకూడదు.